హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డోనట్స్ అండి. ఎగ్ వేసి చేస్తున్నాను. ముందుగా ఈస్ట్ 5 టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి హాట్ వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకుందాం. 2 కప్స్ మైదా పిండి తీసుకున్నానండి. అందులో నుంచి కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఈస్ట్ అండి, మనం కలుపుకున్నాం కదా ఇందాక, ఈస్ట్, సోడా పొడి, బేకింగ్ సోడా, అది మొత్తం వేయట్లేదు నేను. 2 కప్స్కి ఎంత సరిపోతుందో అంత వేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్, షుగర్ పౌడర్. ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చేత్తో దీన్ని బాగా స్మాష్ చేస్తూ కలుపుకుందాం. ఇందులో నేను వాటర్ వేయలేదండి. ఆ ఎగ్స్, ఈస్టు సరిపోయింది. కొద్దిగా వాటరీగా ఉంది కదా, కొద్దిగా బటర్ వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటరీగా ఉంది కదా అని నేను ఇందులో ఇందాక పక్కకు పెట్టాను కదా మైదా పిండి, అది కొంచెం మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా బటర్ వేసి బాగా మిక్స్ చేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, డబల్ అయింది మిశ్రమము. దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయానండి. ఎగ్ వాసన రాకూడదు కదా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత నేను దీన్ని 2 భాగాలుగా సపరేట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. ఇప్పుడు ఈక్వల్ పీసెస్గా వీటిని కట్ చేసుకుందాం. అన్నీ ఈ విధంగా రౌండ్ చేసుకున్న తర్వాత డోనట్ షేప్ని ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం హోల్ పెట్టాలి కదా, అందుకనేసి నేను ఒక స్పూన్ కట్ చేసి దాని హోల్డర్ని అది యూస్ చేశాను. వీటిని కూడా, ఈ మధ్యలో ఉన్న మిశ్రమాన్ని కూడా మనము ఫ్రై చేసుకోవచ్చండి. మన డోనట్స్ ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. 2 పక్కల రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన డోనట్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.